మొన్న ఒక దురదృష్టకరమైన సంఘటన. అది ఎలాంటి సంఘటన అంటే, మనిషి పుట్టినవాడు ఎవడైనా కూడా స్పందించక మానడు అన్న విషయం. ఎందుకంటే ఆ చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి పూలేమంటే ఆ మనసులో కూడా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నాను కాబట్టి మనసులో అమ్మ క్షమించి తల్లి అని చెప్పి నేను కూడా చెప్పుకునే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి చిరునవ్వు, అమ్మాయికి ఏంటో లోకం కూడా ఏంటో తెలియని వయసులో ఒక చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఎవడో బయటవాడు కాకుండా సొంత ఇంట్లోని తండ్రిలా చూసుకునేవాడే తన ఇంట్లో ఉన్న బంధువే ఈరోజు ఒక రాక్షసుడిలా మారి ఆ అమ్మాయిని చాక్లెట్ పేరుతో ఎర చూపించి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం అన్నది నిజంగా చూస్తే ఒక సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎంత తాగిన మత్తులో ఉన్నా, ఎంత గంజాయి మత్తులో ఉన్నా తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ప్రవర్తించే ఈ పశువుల తీరు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి సిగ్గుపడాలి. మనం ఎలాంటి సొసైటీలో మనం ఉంటున్నామా అన్నది సిగ్గుపడాలి. ఆ తల్లి కూడా నిజంగా తల్లిని ఆ తండ్రిని చూస్తే చాలా అమాయకులు. రోజువారీ కూలి పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు పండగ నిమిత్తం వాళ్ళ అమ్మగారింటికి వచ్చిన తర్వాత అక్కడ ఆడుకుంటున్న పిల్లని ఏదో ఆడుకుంటున్నాడులే, ఆడిస్తున్నాడులే అని ఆ తల్లి కూడా భ్రమపడి ఆ రాక్షసుడి చేతిలో పెట్టే పరిస్థితి. ఆ పిల్ల కనిపించట్లేదు అని చెప్పి మాకు 100కి డైల్ వచ్చింది మా డిపార్ట్మెంట్ వాళ్ళకి. 100కి డైల్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు ఇమీడియట్గా అక్కడికి సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఇక్కడికి పంపించి ఇమీడియట్గా ఏం జరిగిందో కనుక్కోమని చెప్పి పంపించడం జరిగింది. ఇక్కడ అప్పటికే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు కూడా ఇక్కడే ఉండి అంతవరకు కూడా చెప్పని వాడు పోలీసులను చూసి విషయం చెప్పి పలానా చోట నేను చంపి కప్పెట్టేశానని చెప్తే ఇమీడియట్గా తెల్లవారు రాత్రులు మొత్తం అంతా ఎతికి, రాత్రి అని కూడా చూడకుండా రాత్రి మొత్తం అంతా ఎతికి ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock టైంకి ఆ చిన్నారిది బాడీని కూడా బయటకు తీసే పరిస్థితి కనిపించింది. అంటే ఇమీడియట్గా 100కి వాళ్ళు డైల్ చేయడం, ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని కూడా, అంటే బతికే అమ్మాయిని మనం తీసుకురాలేకపోయాం, చనిపోయిన బాలిక మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకి అప్పచెప్పి వెంటనే హాస్పిటల్కి కూడా పంపించి తర్వాత కుటుంబ సభ్యులకి అప్పచెప్పి నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని అదుపులోకి తీసుకొని వాడిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మనకేమవుతుందంటే చిన్న పిల్లల మీద కూడా ఇలాంటి అబ్యూజింగ్స్ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే అది గంజాయి మత్తులో చేస్తున్నారా, తాగిన మత్తులో చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఏం జరిగినా కూడా ఈ మద్యం మత్తు అనేది, గంజాయి మత్తు అనేది విపరీతంగా పెరిగిపోయి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరో బయటోడు చేశాడంటే వేరే విషయంగా ఆలోచించాలి, కానీ ఇంట్లో వాళ్ళే అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఇంకా ఆడపిల్లకి మనం కాపాడుకోవాలో ఒక్కొక్కసారి తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీని నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కూడా రీసెంట్గానే గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు, కొన్ని మనసుకి ఇబ్బంది కలిగించే విషయాలు కూడా బయటపడినాయి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి పోలీసులు తమ బాధ్యతలు మర్చిపోయి వాళ్ళకి కాపలా కాసే బాధ్యతలో మాకు కాపలా కాసే బాధ్యతలు చేసే పరిస్థితి కనిపించింది. అవన్నీ పక్కన పెడితే అవన్నీ జరిగిపోయినాయి. కానీ ఈరోజు మేము బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం, మేము ఈరోజు రక్షించుకునే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా టాలరేట్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఇలాగా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అతి త్వరితగతిన శిక్ష పడాలి. వీళ్ళు కూడా పరిస్థితి ఎలా ఉందంటే చట్టాన్ని లోకుగా తీసుకొని ఈరోజు మహా అయితే బెయిల్ వస్తుంది, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, లేదా 5 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది. ఏమైతే అయింది, ఇప్పుడు మేము ఆ పని చేసేసాము అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటున్నారు. అది అలా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి కేసెస్ అన్నీ కూడా స్పెషల్ కోర్టుకి ఇవ్వడానికి కూడా గౌరవ సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. దానికి మేము హైకోర్టు కూడా రాయడం జరిగింది. ఆల్రెడీ 2 కేసులు అప్పచెప్పాము స్పెషల్ కోర్టుకి. ఈ కేసును కూడా స్పెషల్ కోర్టుకి మేము అప్పచెప్తాం. ఇమీడియట్గా నాకు తెలిసి ఒక 3 నెలల వ్యవధిలోనే నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడికి కఠినమైన శిక్ష పడాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఆ శిక్ష పడే విధంగా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లోని సపోర్ట్ అందుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే సబ్మిట్ చేయాలో కోర్టుకి అన్నీ కూడా సబ్మిట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. ఈరోజు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది కూడా మనం కూలంకషంగా ఆలోచించుకోవాలి. మొన్న రీసెంట్గా పొంగనూరులో ఒక ఇష్యూ జరిగింది. పొంగనూరులో జరిగిన ఇష్యూకి కూడా అక్కడ ఆర్థిక లావాదేవీలు కారణాలయ్యి క్లియర్గా ఎస్పీ కూడా ఏం జరిగిందన్నది క్లియర్గా చెప్పారు. అక్కడ మేము చేసిన పని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 నెలల కాలంలో
ఎక్కడైనా ఏ ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే అఘాయిత్యం జరిగిన 24 గంటలు 48 గంటల్లో నిందితులను పట్టుకొని రిమాండ్కి పంపించుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేసి ఛార్జ్ షీట్స్ చేసి ఆ కోర్టులు కూడా ఎవిడెన్స్లు మేము అందరం కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఆసరా తీసుకొని ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.